ఇప్పుడు నేను చెప్పే మాట వింటే షాక్ అయిపోయి షేక్ అయిపోయి मस्त शेड जो नाही राणीला अप्पा कमला हसन పాపం ఫీల్ అన్నట్టున్నారు. మళ్ళీ హస్బెండ్ మీద అరచాలన్న బ్యాడ్ నేమ్ నాకు వద్దు. అంతేగా అంతేగా. రొట్టి కాల్ చేసావా, అట్టు మాట చేసావా, ఎక్స్పెక్ట్ చేసా. ఇప్పుడు నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని అంటే మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. మన బేస్ అంత లేదన్న విషయం నాకు కూడా తెలుసు. నా వాయిస్ బాగోదు అని అన్నందుకు నేను అది కొంచెం మనసు గట్టిగా తీసుకున్నాను అనమాట. వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఒప్పేసుకున్నాం. బాగా వేసేసాడు. నేను ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను. నిజమే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? పెళ్ళని కొత్త మీరు నాకు ఏదో అన్నట్టున్నారు అంటే చాలా బాగుంటాం. ఇక్కడ నుంచి కెమెరా ఓకేనా? చెప్తాను. మీతో ఒకటి చెప్పాలి, మీతో కూడా ఒకటి చెప్పాలి. సో ఇద్దరికి కలిపి ఒకసారి చెప్తామని, ఇద్దరికి చెప్పాలి, ఇద్దరికి కలిపి ఒకసారి చెప్తామని చెప్తాను అనమాట. మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి. అట్లుంటది మరి మనతోని, అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. పంచలేదు కానీ అది కాదు. ఏ అంతా మీరు బిజీగా ఉన్నాడంటే నేను ఏమైనా అంటానా? ఏం అనలేదు కదా. గాల్లో దొరుకుతున్నారు కదా, సౌండ్స్ సౌండ్స్ నాకు ఇష్టం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట వింటే షాక్ అయిపోయి షేక్ అయిపోయి मस्त शेड जो नाही राणीला अप्पा कमला हसन పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఫస్ట్ ఇంట్రో చెప్పడం మర్చిపోయి చెప్తారా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య శివరామ్ వ్లాగ్స్. మీ దగ్గర చెప్తే కొంచెం కొత్తగా ఉంది, బట్ ఓకే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అంటే ఈసారికి నేను కొంచెం బాగా చెప్పకపోయినా అనుకోవచ్చు. ఇప్పుడు బాగా చెప్పడానికి ట్రై చేస్తాను కానీ అది ఏమండి, ఈ వీడియో ఒక 5-10 minutes కూడా ఉండదు. ఒక 5 minutes మళ్ళీ హస్బెండ్ మీద అరచాలన్న బ్యాడ్ నేమ్ నాకు వద్దు. అంతేగా అంతేగా. యాక్చువల్గా మీకు చెప్తాను, ఇద్దరికి చెప్తాను. కానీ ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు ఎలా తీసుకుంటారో తెలియదు. కానీ మా హ్యాపీ గారు అయితే మాత్రం షాక్ అయిపోయి షేక్ అయిపోతారన్న విషయం నాకు తెలుసు. చెప్తే షాక్ అవుతారో షేక్ అవుతారో తర్వాత తెలుసు. రొట్టి కాల్ చేసావా, అట్టు మాట చేసావా, ఎక్స్పెక్ట్ చేసా. కూరలో ఉప్పు ఎక్కువైందా, కూర పైన కరివేపాకు పడిందా, ఇవన్నీ కాదు. యాక్చువల్ గా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు పెళ్ళని కొత్తగా మీరు నాకు ఏదో అన్నట్టున్నారు అంటే కొత్తలో కాబట్టి అదే చెప్తారు. కానీ అది కాదు, నువ్వు బాగానే ఉంటావు కానీ నీ వాయిస్ కొంచెం డబ్బాలో రాలేసుకున్నట్టు ఉంటది అని అన్నారు. ఈ మాట నాకు మొన్న 1 month కాదు, ఒక 20 days బ్యాక్ కూడా అన్నారు, నీ వాయిస్ డబ్బాలో రాలేసి గులకరించినట్టు ఉంటది అని చెప్పేసి. నీదేమన్నానంటే అంటే నీకు నీ బాడీకి ఆ వాయిస్ సూట్ అవుతుంది. ఏదో అనేసారు కదా, ఏదో అనేసారు కదా పోనీ. అంటే ఇప్పుడు నాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని అంటే మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. నేను నమ్మను అనుకోండి. అందుకనే హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇలాంటివి ఏం కాదు కానీ మనకి మన బేస్ అంత లేదన్న విషయం నాకు కూడా తెలుసు.
నేను ఏదో అంటున్నానండి. నువ్వు అనేది కదా నేను అన్నాను. నేను అనుకోవచ్చు, మీరు అనకూడదు. సారీ, ఇది మీరు నేను ఎదురు అందుకే మీతో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నాలో ఉన్న ఉత్సాహం కాస్త నిరుత్సాహం అయిపోతుంది. ఒక అర్థమైన పనికి ఏదో అయిపోతున్నారు. మ్యాటర్లోకి రాలేదు, ఎందుకంటే ఇంట్లో ఉన్నాను కాబట్టి. ఇది కూడా మ్యాటర్. నా వాయిస్ బాగోదు అని అన్నందుకు నేను అది కొంచెం మనసు గట్టిగా తీసుకున్నాను అనమాట. మాట్లాడదాం ఏంట. వెరీ గుడ్ ఓకే ఫ్రెండ్స్, మనం ఒప్పేసుకున్నాం. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను ఒప్పుకున్నాను, మీరు కూడా ఒప్పేసుకోండి. మాట్లాడడం అంతే కదా, మీ వాయిస్ బాగుందని. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ ముఖ్యంగా బాగానే చేస్తావా? మీరు అర్థం చేసుకున్న ఒక ఫ్రెండ్స్ ఓకే, నేను చదువుకోవాలి ఇంకా మరి దేనికోసం ఏం చెప్పాలనుకుంటున్నావు? సరే నాన్సులో నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ, ఎందుకంటే మెయిన్ నేను అలిసిపోయాను. సో అందుకే మీరు పట్టుకొని చదువుకుంటున్నారు కానీ, అంటే ఏదో మీ వాల్యుబుల్ టైం నేను ఏదో తినేసినట్టుగా పెరిగేసినట్టుగా. సరే అవన్నీ కాదు కానీ, ఓకే అవన్నీ కాదు కానీ నాకు రేడియో జోకిగా ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను అనమాట. రెడ్ ఎఫ్ఎంలో. నా టైము ఆ టైం వేస్ట్ చేస్తావు. ఏదైనా పనులు చూసుకోవచ్చు కదా. ఏదో చెప్దామని చెప్పొచ్చు కదా. అదే చెప్దామని వచ్చానండి. నిన్న రేడియో జాకీగా సెలెక్ట్ చేశారా? ఏ ఛానల్? నా ఫేస్ కి ఏం కాదు, మీరు అలా అంటారు నాకు తెలుసు. అందుకే నా ఫేస్ కి కాదు, నేను అనట్లేదు. నా వాయిస్ కి యాక్చువల్ గా నాకు తెలుసు. సాంగ్స్ పాడుతున్నారేంటి? చెప్తే ఆ ఛానల్ ఏదైతే ఉందో అయితే నేను అంత ధైర్యంగా ధైర్య సాహసాలు అయితే చేయలేను అనుకోండి. అవి కాదు నాకు. అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో గలగల అలాగే ఒక ఇలా మాట్లాడమన్నారు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు అలా కాదు. నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను, నా వాయిస్ ఇప్పుడు ఎలా ఉంది, ఇలా ఉంది కదా ఫ్రెండ్స్ నా వాయిస్ కనిపించదు. అందుకే ఎలా ఉంది అని అడిగాను, ఎలా కనిపిస్తుంది అని అడగలేదు. సో నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. మీరు నాకు సాటర్డే సండే తీసుకొని వెళ్తే అక్కడ నాకు ఒకసారి మళ్ళీ లైవ్ లో వాళ్ళు డైరెక్ట్ గా నా వాయిస్ పెట్టారు. ఎప్పుడు ఇలా రికార్డ్ ఇంకా నిజం చెప్పాలంటే ఇందులో ఉన్న వరస్ట్ దానికన్నా ఇక్కడ బయట బాగుంటది ఫ్రెండ్స్. కావాలంటే ఎవరినైనా అడగండి. అలా అలా కాదు, యాక్చువల్ గా ఇందులో ఇక్కడ అంతగా బాగోట్లేదు కదా. అంటే బాగోట్లేదు అంటే అంటే అంత స్వీట్ గా రావట్లేదు కదా. సో మ్యాటర్ అదేంటి, హస్బెండ్ మీద అరచనన్న బ్యాడ్ నేమ్ రావడానికి మీరు నన్ను ఇలాగా కోఆర్డినేట్ చేస్తున్నట్టుంది. ఎలాగే నన్ను అంటే నెగిటివ్ కమెంట్స్ ఎక్కడో రావు. ఇలా మీరు నన్ను నెగిటివ్ చేసేయండి. ఇంకో దివ్య శిబిరం ఆవిడ ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ మీద అరిచింది, ఇవన్నీ మ్యాటర్ కాదు కానీ. సరే నేను రెడ్ ఎఫ్ఎం లో సెలెక్ట్ అయ్యాను. నాకు ఈ సాటర్డే సండే అది కాదు, సాటర్డే సండే మీరు నన్ను తీసుకొని వెళ్ళాలి అక్కడికి. నేను ఆర్జేగా సెలెక్ట్ అయ్యాను. నిజమే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మీరు అంత ఈజీగా నమ్మరే, ఒప్పుకోరే. సరే ఇంట్రెస్ట్గా పెట్టలేదు, మీకు చెప్పే బదులు మీ మాట మీద చదువుకోండి. సారీ, నేను అసలు ఈ యాంగిల్ లో కూడా పెట్టడం తప్పలేదు. నిజంగా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంటే ఐ మీన్ థ్యాంక్ యూ అంటే ఐ మీన్ దొరికినందుకు థ్యాంక్ యూ అని. సూపర్, యూ డిడ్ ఇట్, గ్రేట్ జాబ్. నాకన్నా మీరే బాగున్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్లీ నీ అంత అందంగా లేదు. అది కాదు, ఇవన్నీ కాదు కానీ నేను నిజంగానే చెప్తున్నాను. వాళ్ళు నాకు అప్రోచ్ చేయరా అని అంటే వాళ్ళు అప్రోచ్ చేయరా నేను అప్రోచ్ చేయరా అన్నది కూడా పక్కన పెట్టేయండి. అది కూడా అదే అవన్నీ పక్కన పెట్టేయండి అని చెప్పాను. మొత్తం ఫైనల్ గా సెలెక్ట్ అయ్యానో లేదో చెప్తున్నాను కదా. ఎంతమంది లేరు? అలా లేదు,
ఎంతమంది వెళ్ళలేదు, నేను వెళ్ళాను ఇంట్లో నుంచి, నేను వెళ్ళలేదు కదా, నేను వెళ్ళకుండా వాళ్ళు నీ వాయిస్ ఇంప్రెస్ అయిపోయి నీకు ఫోన్ చేస్తారు అంటావు. అంటే అలా కాదు, నేను ఒక టైంలో వాళ్ళకి ఎరిగాను అనమాట. ఏం చేసావు? నీ వాయిస్ వినిపించవా ఏమి? అబ్బా అలా బతికే ఉన్నారా హార్ట్ అటాక్ తో పోయారా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హస్బెండ్స్ అంతా ఇంతేనండి. అందరూ నేను చెప్పే వరకు మీరు వింటలేదు, నన్ను అండమే ఒక టార్గెట్ అన్నట్టు పెట్టుకుంటున్నారు. అలా కాదు. సరే అదంతా కాదు ఓకే కానీ చెప్పు. అదంతా కాదు కానీ నేనేం చెప్తున్నానంటే, నేను సెలెక్ట్ అయ్యాను, కాకపోతే ఎలా అయ్యాను ఏంటి ప్రాసెస్ ఇవన్నీ ఎవరికైనా అవుతుంటది. కాకపోతే మనకి అలానే అయిందనమాట. అంటే మనకి ఏదో అయిపోలేదు, అంటే సెలెక్ట్ అయ్యాను. సో ఈ సాటర్డే సండే నన్ను తీసుకుని వెళ్తే, మీకు కూడా తెలుసా, నేను నిన్న పెట్టిన షార్ట్ లోని మీరు గమనించారో లేదో, ఏమని చెప్పాను, లాస్ట్ మీకు హింట్ కూడా ఇచ్చాను. మీరు చూస్తున్నారు దివ్య శిబిరం బ్లాగ్స్, మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు దివ్య శిబిరం బ్లాగ్స్. అలా కాదు, మీరు పక్కన ఉన్నారు కదా, అలా వాటర్ కప్పులుగా ఎవరైనా వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను చూడటం లేదు, మీరు నన్ను నార్మల్ గా చూడటం లేదు అని చెప్పి చూస్తున్నారు. అందుకనే మీరు చూస్తున్నారు దివ్య శిబిరం బ్లాగ్స్. మళ్ళీ ఈ వీడియోస్ చూడాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మెయిన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మేము చాలా స్వీట్ గురువు అని చెప్పాను కదా, సో మీకు హింట్ ఇద్దామని చెప్పేసి అలా చెప్పాను అనమాట. సో అది అవన్నీ కాదు, ఓకేనా? మీరు ఓకే కదా? ఓకే ఫ్రెండ్స్, అదే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది, అందుకని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇద్దరితో కూడా షేర్ చేసుకున్నాను. సో ఫైనల్ గా మా హస్బెండ్ రియాక్షన్ ఏదో ఉంటది అనుకున్నాను, ఏమీ లేదు. సో నాకు అర్థమైన థింగ్ ఏంటంటే, నిజంగా నాకు వచ్చినా కూడా ఇతనిలో ఏ రియాక్షన్ లేదు. సో నేను తెచ్చుకుని కూడా వేస్ట్ కదా. ఏమండి నేను ఇప్పుడు ఏం చెప్పాను లాస్ట్? నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను లాస్ట్ మీరు వెళ్ళలేదు. చాలా బాగుంది, సెలెక్ట్ అయింది, అది కాదు, మీరు సపోర్ట్ చేయాలి, కంపదీసి నమ్మొద్దు, ఇదంతా సొల్లు. ఇప్పుడు అదే చెప్పానండి లాస్ట్. అదే కదా మరి నేను లాస్ట్ చెప్పింది అది. ఏమంటున్నావు? లాస్ట్ ఏం చెప్పాను? నేను అదే చెప్పాను. నేను లాస్ట్ ఏం చెప్పాను తెలుసా? ఇదంతా నేను అక్కడతో మీరు ఆగిపోయితే, నేను ఇదంతా చెప్పిన తర్వాత మా హస్బెండ్ రియాక్షన్ ఏదో ఉంటుందని అనుకున్నాను, బట్ అతనిలో ఏ రియాక్షన్ లేదు కాబట్టి నేను తెచ్చుకొని వేస్ట్. సో అందుకే నేను తెచ్చుకోలేదని చెప్పాను. అంటే వచ్చింది ఇప్పుడు నా వల్ల వదిలేసిందని చెప్తావా ఏమి? రాలేదని చెప్తున్నాను. అది అందరికీ తెలుసు, మనం మాకు తెలుసులేరా. నీకు వచ్చింది నాన్న, నీకు వచ్చింది, వస్తుంది. అంటే దగ్గరలో ఉంది, ఆల్రెడీ ట్రాక్ ఎక్కింది, ట్రాక్ మీద నుంచి ఇలా ఎక్కింది. ట్రైన్ కొంచెం అంటే దీని బిఫోర్ స్టేషన్ లో ఆగింది, అలా కాదు కొంచెం సేపు తర్వాత వస్తుంది, ట్రాఫిక్ జామ్ ఉంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. పైనుంచి హెలికాప్టర్. చాలా మంది అడిగారు కదా, మీ హస్బెండ్ తో కలిసి వీడియోస్ చేయండి అక్క, ప్లీజ్ అక్క, అది అని చెప్పేసి. చేస్తే ఇలా ఉంటది అనమాట, నాకన్నా మోర్ టాక్టివ్. సో నన్ను మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. ఇంకా అప్పుడు మరి నా బ్లాగ్ అవుతుంది, మీ బ్లాగ్ అవుతుంది, నన్ను మించి మీరు మాట్లాడితే. దివ్య బ్లాగ్ మీ ఫేవరెట్ దివ్య బ్లాగ్. సో ఫేవరెట్ ఎవరికి లేరు కానీ. సో నేనేం చెప్తాం అనుకున్నానంటే, ఆల్రెడీ ట్రాక్ ఎక్కింది ఫ్రెండ్స్, నేనైతే అబద్ధం చెప్పలేదు. అంటే సో అది అయిపోయిన వెంటనే నేను మీతో షేర్ చేస్తాను. ఈసారి రియాక్షన్ కోసం అయితే వెయిట్ చేయను, మీ రియాక్షన్ కోసమే వెయిట్ చేస్తాను. సో ఆ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను కాబట్టి నెక్స్ట్ బ్లాగ్ కోసం మీరు కూడా వెయిట్ చేయండి. ఇప్పుడైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఎందుకంటే లైక్ చేస్తేనే ఇతనికి, అంటే నేను చెప్పింది కొంచెం నాకు సపోర్ట్ చేస్తున్నారని, ఎంత సపోర్ట్ చేస్తున్నారా అన్నది అయితే కొంచెం ఇతని దగ్గర నేను చెప్పుకోవడానికి కొంచెం నాకు గర్వంగా ఉంటది అనమాట. అందుకని ఓకేనా, మర్చిపోకుండా లైక్ అయితే చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.